హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చింత చిగురుతో చట్నీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తెల్ల నువ్వులు 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ద్వారగా వేయించేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఈ విధంగా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎండుమిర్చి 10 తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి చింత చిగురు వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేయించుకుందాము. చింత చిగురు త్వరగానే మగ్గిపోతుందండి. చింత చిగురు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ ఉంటుందండి చింత చిగురులో. ఇది బాగా వేగిపోయింది కదండి, చల్లారి పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇందులోకి తెల్లగడ్డ ఒకటి పొట్టు తీసుకొని తెల్లగడ్డ, అలాగే చింత చిగురు, వేయించుకున్న చింత చిగురును కూడా ఇందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తిరగబాతు పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకుందామండి. ఇంగువ ఒక చిటికెడు వేసేసుకుందాం. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఆ చట్నీలోకి వేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకునేది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం.